హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారనేదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇది సత్యనారాయణ వ్రతం మేము ఇంట్లో చేయించుకున్నాము. యాక్చువల్గా ఇది చాలా చాలా రోజుల కిందట తీసిన వీడియో. హెల్త్ బాగాలేక అలా డిల్లా వస్తూ ఉంది. అందుకే ఈరోజైతే పోస్ట్ చేశాను. యాక్చువల్గా ఇది వీడియో తీసి చాలా రోజులైంది. మినిమం 15 డేస్ అలా అవుతుందండి. ఎందుకంటే ఆ రోజు మనకు కోటి సోమవారాల వ్రతము అనే రోజు వచ్చింది కదండి. ఆ రోజైతే మేము సత్యనారాయణ నవమి అయితే నోముకున్నాము. కార్తీక మాసంలో ఎప్పుడైనా మనము నోముకోవచ్చండి. చాలామంది అయితే ఈ మాసంలో ఎక్కువ మంది నోముకుంటారు. ఆ రోజైతే ఇక మార్నింగే అక్కడ శ్రవణ నక్షత్రం ఉండే కాబట్టి టెంపుల్లో కళ్యాణం అయిపోయాక మధ్యాహ్నం వరకు అలా పంతులు వస్తాను అని అంటే ఆలోపు ఇలా నేను పీటనైతే రెడీ చేస్తున్నాను. అసలు ఈ ఇయర్ ఇది రెండోసారి కావచ్చు మేము సత్యనారాయణ నోము నోముకోవడము. ఎప్పుడు మేము ఈ టైంలో నోముకుంటాము అని మేము ఎప్పుడూ అనుకోము. ఎందుకంటే నోముకుంటాము అని అనుకున్నప్పుడు కంపల్సరీ నోముకోవాల్సి వస్తుంది కాబట్టి సత్యనారాయణ స్వామిని వెనకెయ్యొద్దు అని అంటారు. అందుకే మేము ఎప్పుడూ అనుకోము. మా ఇద్దరి మనసుకి అలా వచ్చిందనుకో వెంటనే పెండింగ్ పెట్టకుండా అలా వ్రతం అయితే చేసేసుకుంటాము. అందుకే ఈరోజుగా మేము శ్రవణ నక్షత్రం రావడంతో అయితే వెంకటేశ్వర స్వామి నక్షత్రం కాబట్టి ఈరోజే నోముకున్నాము. మళ్ళీ అలాగే ఈరోజు మనము దీపదానం ఇచ్చుకోవచ్చు. అందుకే ఈరోజు ఇక నేను దీపదానం కూడా టెంపుల్లో ఇచ్చుకున్నాను అన్నట్టు. లేకపోతే ఎప్పుడు నేను పౌర్ణమి రోజు ఇచ్చుకునేదాన్ని. అందుకే ఏమన్నా ఇక పెండింగ్ పెట్టకుండా అలా పూజలు అయితే అనుకున్నవి కానిచ్చేసుకోవాలి. మళ్ళీ ఏ రోజు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. ఓపిక కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని అలా ఈరోజైతే వ్రతం పెట్టుకున్నాము. నాకు మామూలుగా పీటని ఎంత రెడీ చేసినా కానీ ఇంకా చేయాలి అనిపిస్తూనే ఉంటుంది కదా. అసలు ఈ కార్తీక మాసం మనకు దీపావళి అయిపోయింది కాబట్టి మంచి బంతిపూలు కూడా దొరికినాయి. మంచి డెకరేషన్ అయితే చేసుకున్నాను. కానీ మామిడాకులే చాలా కష్టంగా దొరికినాయి. ఈవినింగ్ వరకైతే మొత్తానికి ఈవినింగ్ వరకు మా సార్ ఎక్కడి నుంచో పట్టుకొని వచ్చిండు. ఇక మళ్ళీ ఇక్కడ మనము సత్యనారాయణ వ్రతం నోముకునేటప్పుడు పంతులు వచ్చిన తర్వాత అస్సలకే ఆగరు కదండి. ఎంత హడావిడి చేస్తారు. అందుకే మనకు ఎలాగో తెలిసి ఉంటుంది కాబట్టి కంటిన్యూ మనం అలా చేసుకుంటాం కాబట్టి వాళ్ళు రాకముందే ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేస్తే వాళ్ళు వచ్చిన వెంటనే మనం రెడీ అవ్వడం ఒకటే పెట్టుకుంటే అయిపోతుంది అన్నట్టుగా నేను అలా అనుకుంటాను అన్నట్టు. లేకపోతే మనల్ని ఉరికిపిస్తారు. అసలు అన్నీ వాళ్ళకి అందించుకుంటూ అన్నీ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. అలా ఇక ఈరోజైతే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే నోముకున్నాము. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు నోముకున్నా కానీ తక్కువే అన్నట్టుగా అలా అనుకుంటాము. చాలామంది మమ్మల్ని చూసి అంటారు అన్నట్టు, అందరికీ ఒక్కసారి చేసుకోవడమే కష్టం అనిపిస్తుంది, మీరేంటి ఎన్నిసార్లు ఆ దేవుడు మీతో చేయించుకుంటుండు అన్నట్టుగా అలా అంటుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏంటో మరి అంటే మేము ఎప్పుడు అలా అనుకోము. కానీ ఇద్దరం అలా అనుకుంటే మాత్రము దానికి అలా పూజల విషయంలోనైతే అలా బలం వచ్చేస్తూ ఉంటుంది. అంటే మాతో చేయించుకోవడం ఆ దేవుడికి కూడా ఇష్టమేమో అన్నట్టుగా మేము అలా అనుకుంటాము. ఇక రేయాన్స్ పడుకున్నాకనే నేను ఇలా స్టార్ట్ చేశాను. ఆలోపే ఇక పూజ కదా కంపల్సరీ అతను పడుకున్నాడు కూడా లేస్తాడు. అలా సింక్ అవుతుండొచ్చు తనకేమో అనిపిస్తుంది నేను పూజ చేస్తుంటే. ఇక తనని అలా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటా ఇలా బంతిపూలు అయితే పీటకైతే కట్టేసుకున్నాను అన్నట్టు. ఇంకా ఈరోజు మా అక్క వాళ్ళు ఉండడు కొంచెం నాకు హెల్ప్ అయ్యిండ్రు. అందుకే ఇక వాళ్ళు ఉన్నప్పుడు కూడా చేసుకోవాలి అన్నట్టు కూడా మేము కూడా అనుకున్నాము. మొత్తానికి ఇక్కడ పీటనైతే అలా రెడీ చేసి అయితే పెట్టాను. పూజ సామాను కూడా పీట దగ్గరనే అలా రెడీ పెట్టుకున్నాను. అయ్యగారు రాగానే తను చదువుకుంటాడు అన్నట్టుగానైతే పెట్టేసుకున్నాను. ఆలోపు అయ్యగారు కూడా వచ్చేసారు. రాగానే అయ్యగారు పాదాలు కడిగేసి
ప్రతిసారి అంటే చేయించుకున్నప్పుడల్లా ఎవరో ఒకరు అంటే అత్తమ్మ వాళ్ళు అలా మేము చెప్పుకునే వాళ్ళము. కానీ ఈసారిగా దీంట్లోనే వాళ్ళకు చెప్పాము ఇలా చేసుకుంటున్నాము అని. ఇక వాళ్ళు కూడా రావడం కుదరక ఇలా దీంట్లోనే మేమే చేసుకున్నాము. ఎందుకంటే కొన్ని టైంలలో కూడా మనం అనుకున్నవి అలా జరిగిపోవాలి అని అంటే అలా ఎవరు లేకపోయినా ఆ టైంకు మనము ఆ పూజనైతే గట్టెక్కించుకోవాలి అన్నట్టుగా అలా అనుకుంటాను. అలా పూజలు అయితే పెండింగ్ పెట్టకుండా అలా కంటిన్యూ అయితే చేసుకుంటాము. మళ్ళీ ఇక్కడ రేయాన్ష్ కూడా మంచిగా పంచె కట్టుకున్నాడు. ఎంత ముద్దుగా కనబడుతున్నాడో. మళ్ళీ ఈరోజే నేను వెంకటేశ్వర స్వామి వ్రతం కూడా మొదలు పెట్టుకున్నానండి. 7 శనివారాల వ్రతం అని అంటారు కదా, అంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా నేను చేసుకున్నాను. దాని గురించి కూడా వీడియో కూడా చేశాను. ఒకసారి అయితే చూడని వాళ్ళైతే ఆ వీడియో చూడండి ఒకసారి. తర్వాత ఈరోజు మార్నింగే వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్నాక మధ్యాహ్నం వరకు ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక సంవత్సరానికి ఒకసారి కొన్ని పూజలు చేయడము నాకు అది అలవాటైపోయింది. అలా ఈ సంవత్సరం కూడా ఆ స్వామివారి పూజనైతే పెట్టుకున్నాను అన్నట్టు. రేయాన్ష్ అయితే ఎంత చలాకీగా నవ్విపిస్తాడో అసలు. ఇలా పంచె కట్టుకున్నప్పుడు కొద్దిసేపు యాక్టివ్గా ఉంటాడు కానీ తర్వాత డిల్లా అయిపోతాడు. తనకు డ్రెస్ అంటే కంఫర్ట్ ఉండదేమో అన్నట్టుగా అనుకుంటాను. మళ్ళీ ఇక్కడ ప్రసాదం వచ్చేసరికి రవ్వతోటి అయితే మనం చేస్తాం కదా, ఆ ప్రసాదం అయితే స్వామివారికి అయితే రెడీ చేసి పెట్టాను. ప్రసాదం అయితే అక్క చేసింది అన్నట్టు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి సరస్వతి దీపం మే సర్వదేవానాం యా దీపం నమోస్తుతే. గణపతిఆరాధన నమస్కారం చేసుకోండి. చెప్పండి. గురుప్రవర్తి సమాయుక్తం వందీనా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిరిమిరాపః భక్త్యాదీపం ప్రయచ్చామి. మళ్ళీ వ్రతం చెప్పించినందుకు కూడా మనం ఇంట్లో భోజనాలు కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ నేను భోజనాలు కూడా అలాంటివి ఏమీ ప్లాన్ చేసుకోలేదు. ఎందుకనంటే ఇక సడన్గా పెట్టుకోవడము జరిగింది కాబట్టి ఎవరు వస్తారో రారో అన్నట్టుగా అలా నేను వ్రతం వరకే అలా చేసుకున్నాను. ఎవరైనా వస్తే తెలిసిన వాళ్ళకైతే ఒక్కొక్కరికి అలా చెప్పుకున్నాను. వస్తే భోజనం అయితే పెట్టుకుందాం అన్నట్టు అనుకున్నాను. వైరాజ్యం పారమే సామ్రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం కర్పూర నీరాజనం సందర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. సత్యనారాయణ స్వామినే నమః. సాష్టాంగ నమస్కారాలు సమర్పయామి. అక్షంతలు మూడు సార్లు ఛత్రమాధ్యాపయామి. చామరోపచారాన్ని సమర్పయామి. నృత్యం సమర్పయామి. గీతం శ్రావయామి. ఆందోళకానారోహయామి. కొన్ని నమస్కారం చేసుకోండి. సాష్టాంగపూర్వక నమస్కారం మొక్కు పొద్దున్నే 4 గంటలకు లేచింది. పూజ చేస్తే లేచుకుంటూ
వచ్చేస్తాడు ఇక దేవుడు అతన్ని వండనీయడం మరి ప్రతిరోజు అట్లనే ఏదైనా పండుగలో గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని మనకి ఇక్కడ చివరిగానైతే పూజనైతే కంప్లీట్ అయిపోయింది. అయ్యగారు అయితే అలా ప్రసాదం అయితే మా ఇద్దరికి అలా పెట్టారు. తర్వాత అయ్యగారికి అయితే సాగనంపించేసి ఇక్కడ వంట పని అయితే చేసుకున్నాను. ఎందుకంటే అక్క బావ మేమందరం ఉన్నాం కాబట్టి మా కోసం అయితే నేను వంట ప్రిపేర్ అయితే చేశాను. ఎందుకో నాకు అసలు నేనే చేయాలి అన్నట్టుగా అనిపించింది. నాకైతే ఇలాంటి పూజలప్పుడు వంకాయ ఆలుగడ్డ అంటే చాలా ఇష్టం. మీరు కూడా పూజలల్లో ఇదే చేసుకుంటారా అనేది అయితే కామెంట్ చేయండి. ఈరోజైతే పప్పు చారు వంకాయ ఆలుగడ్డ అలా పాపడాలు అయితే సాంబార్ అయితే చేశాను. ఏంటో దేవుడి కోసం చేస్తాం కదండి, చాలా చాలా టేస్ట్గా అవుతుంది కదా. అదే మన కోసం మనం చేసినప్పుడు మాత్రం అంత టేస్ట్గా అస్సలకే ఉండదు. అంత తిరిగి వస్తున్నావు నాన్న. ఇక్కడ నుంచి అయ్యు మళ్ళీ ఊరంతా తిరుగుతుంది. ఇప్పుడు అయ్యో రమ్మ ఏం కాదు, నాన్నకి ఇష్టం అది. ఎక్కువ ఇయ్యాల నాన్న, కొంచెం అయింది బాగి. ఇక్కడ చూడండి రేయాంశ వాళ్ళకి అడ్డిచ్చారు. తర్వాతనైతే ఆ రోజు అలా గడిచిపోయిన తర్వాత అంటే ఇది మార్నింగ్ మేము ఫస్ట్ దీపదానం అయితే ఇచ్చుకొని వచ్చాము. తర్వాత సత్యనారాయణ నోముకున్నాము. అందుకే ఇది చివరిలో మీకు చూపించాను అన్నట్టు. ఆ రోజు దీపదానం ఇచ్చేసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో పూజ పనులు అయితే చేశాను. ఇది తర్వాత రోజు అక్క అమ్మవారికి అయితే ఒడిబియ్యం అయితే పోసింది అన్నట్టు. అంటే బావకు మంచి అయితే ఒడిబియ్యం పోస్తాను అన్నట్టుగా మొక్కుకుంది కాబట్టి ఆ రోజు ఒడిబియ్యం పోసింది. మీకు ఒక విషయం చెప్పాలండి, ఈ అమ్మవారికి నేను ఒడిబియ్యం పోసిన నెలనే అదే నెల నాకు నిలిచింది. అసలు ఎంత హ్యాపీ అనిపించింది అని అంటే కొన్ని మూమెంట్స్ అనేది మనకు ఆటోమేటిక్గా అంటే ఇలా చేసినప్పుడే ఇలాంటిది వచ్చింది అనేది అలా అనిపిస్తూ ఉంటుంది. రేయాన్స్ అప్పుడేమో శ్రీరామనవమి రోజే అలా తెలిసింది అన్నట్టు. అలా కొన్ని సెంటిమెంట్ అనేది మన లైఫ్లో అలా గుర్తుండిపోతాయి అన్నట్టు అనిపిస్తుంది. ఈరోజు ఇలా అయితే జరిగిందండి. అక్క ఒడిబియ్యము పోయడం కూడా మొక్కు అయితే తీర్చుకుంది. నేను పోద్దాము అని అంటే నన్ను పోయొద్దన్నారు అన్నట్టు. అలా ఒడిబియ్యం అయితే అక్క పోసేసిన తర్వాత అలా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈరోజు వ్లాగ్ ఇది అండి. చాలా హ్యాపీగా సత్యనారాయణ వ్రతము మళ్ళీ ఒడిబియ్యం పోయటం ఇలాంటివి అయితే దీపదానం లాంటివి అయితే జరిగినాయి. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ని అయితే కలుస్తాను.